కోడలికి తెలుసు అత్తగారు బాలేదన్నట్టు నటిస్తుంది అని చెప్పి. అయినా సరే తనతో పాటు హాస్పిటల్‌కెళ్తుంది. కానీ తన భర్త, అత్తగారు కలిసి డాక్టర్‌ని కూడా అబద్ధం చెప్పమని అడుగుతారు. ఎందుకనంటే వాళ్ళ భర్త వేరే అమ్మాయిని కలవడానికెళ్తారు. కానీ తను ఏం మాట్లాడదు. వాళ్ళ అత్తగారి ఆరోగ్యం నిజంగానే పాడవబోతుందని తనకు తెలుసు. ఒకసారి ఆవిడ పడిపోయేదాకా ఎదురు చూసి ఆవిడ పడిపోయిన వెంటనే డాక్టర్‌ని గట్టి గట్టిగా అరవడం, పిలవడం చేస్తుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి నిజంగానే ఆవిడకి బాలేదు అని అర్థం చేసుకుంటారు. తొందరగా మీ ఆయనకి ఫోన్ చేయండి, ఆయన ఇక్కడ ఉండాలి అని చెప్తారు. కానీ వాళ్ళ ఆయన ఏమనుకుంటారు, ఇదంతా వాళ్ళ ప్లాన్‌లో భాగమే కదా అని. వాళ్ళ అత్తగారికి ఏమన్నా అయితే వాళ్ళ ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడని చెప్పేసి ఎన్నోసార్లు ఫోన్ చేసింది. అయినా సరే తను ఫోన్ లిఫ్ట్ చేయడు. చివరికి ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా తను చెప్పేది అబద్ధం అన్నట్టు భావించి తను రానంటాడు. ఇదంతా విని డాక్టర్ భయపడిపోతాడు. ఫేక్ మెడికల్ రికార్డ్స్ ఇచ్చినట్టు బయటికి తెలిస్తే తన ఉద్యోగం అన్నా పోతుంది, జైలుకన్నా వెళ్తారని చెప్పి. సో ఆమె దగ్గర ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మ హెల్త్ కండిషన్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాడు. తను మాత్రం నీ యాక్టింగ్ ఇలానే కంటిన్యూ చెయ్యి, ఇంకా కావాలంటే ఎక్స్ట్రా మనీ ఇస్తా అంటాడు. కన్సర్న్ ఫామ్ మీద ఎవరు సైన్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల తనని ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. కోడలు వచ్చి అత్తగారి ప్రాపర్టీస్ అన్నీ తన పేరు మీదకి రాయించుకుంటూ తనకు కొంచెం కూడా బాధలేదు. తన కిందటి జన్మలో వాళ్ళ ఆయన, వాళ్ళ అత్తగారు కలిసి తనని హింసించి తన ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ పేరు మీద రాయించుకుంటారు. తను మళ్ళీ పుట్టడం వల్ల తనకి ఇవన్నీ విషయాలు తెలిసినాయి. అందుకే వాళ్ళతో తను క్రూరంగా ప్రవర్తిస్తుంది. వాళ్ళ అత్తగారి ఫోన్ నుంచి వాళ్ళ ఆయనకి మెసేజ్ చేస్తుంది, నీకొక సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి. వాళ్ళు చాలా సంతోషంగా వచ్చి పాటలు పాడుకుంటూ చిందులేస్తుంటారు. ఇవన్నీ చూసి చుట్టాలకి విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళకి తెలియదు వాళ్ళ అమ్మ చనిపోయింది అని చెప్పేసి. ఇది మీ అమ్మగారి అస్థికలు ఇవి అని చెప్పేసి చెప్తుంది. కానీ అతను నమ్మడు. మీరందరూ ఏదో నాటకాలు ఆడుతున్నారు అన్నట్టు ప్రవర్తిస్తూ నేను వచ్చే నెలలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటుంది. తనేమో అది ఫస్ట్ టైం వింటున్నట్టు చాలా బాధపడుతున్నట్టు నటిస్తుంది. అందరూ ఇంత మంచిగా ఆ భార్యను వదిలేసి వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు, మీ అమ్మగారు చనిపోయారన్న ఇది కూడా లేకుండా నువ్వు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పేసి చాలా ఆపడానికి ట్రై చేస్తారు. కానీ అతను ఏం పట్టించుకోకుండా అక్కడ ఉన్నాయని చిందరవందరగా పడేస్తూ తన అస్థికల్ని కూడా పాడు చేయాలని చూస్తాడు. కానీ మీరు ఇలా చేయకండి అని చెప్పేసి తను ఏడుస్తున్నట్టు నాటకం ఆడుతూ చాలా బాధపడుతున్నట్టు ఆ అస్థికల్ని పట్టుకుని ఏడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టాలందరూ తనని తిట్టాలి అని చెప్పేసి. అందరూ ఇంకా శాపనార్థాలు పెడుతుంటారు. కానీ అతను మాత్రం ఇట్లా అన్ని తగలు పెడుతూ చేస్తూ ఉంటాడు తన ఫస్ట్ లవ్ కోసం.